ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద ట్రక్ అయితే వేసుకుని వచ్చారు. అది స్కూల్లో విగ్రహం ఉన్నట్టుంది ఫ్రెండ్స్. నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొచ్చారు. నిమజ్జనం అయితే చేయడానికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇంత పెద్దగా ఉంది ట్రక్. పెద్ద పెద్ద ట్రక్లు అయితే వస్తూ ఉంటాయి. మన వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ పెద్ద వినాయకుడు ఇప్పుడు నిమజ్జనం వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. పెద్ద పెద్ద వినాయకులు అయితే వచ్చారు చూడండి. మొత్తం అయితే వెహికల్స్ అయితే వెంటనే ఖాళీ చేయించేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసులు అయితే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం అయితే చాలా మంచిగా అయితే చూడండి. ఏ విగ్రహం తీయంగానే అయితే మాత్రం బయటకు అయితే పంపించేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే చూసుకున్నారు. పోలీసులు అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఒక లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు హాయ్ చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఎవరు చూడరని తెలియదేమో, పాపం చూస్తారనుకుని వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. చూడండి మొత్తం పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చినట్టున్నారు. స్కూల్ విగ్రహం ఉన్నట్టుంది. ఇది మొత్తం అయితే నిమజ్జనం చేయడానికి తీసుకొస్తున్నారు. మనం 100 మెంబర్స్ కన్నా ఎవరు ఎక్కువ చూడరని వాళ్ళకి తెలియదేమో, ఎందుకంటే కనిపిస్తామని హాయ్ చెప్తున్నారు. అందుకో మన వీడియో అయితే ఎవరు చూడట్లేదు. మనం నచ్చట్లేనట్టుంది. నచ్చాలి కదా, వీడియో కూడా నచ్చాలి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నచ్చకపోవచ్చు. నేను నచ్చినప్పుడే మీరు చూస్తారు. ఏదైనా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కష్టపడాలి. కష్టపడితే దానికి ఫలితం దక్కుతుంది. మీకు నచ్చేదైతే వీడియోస్ చేస్తాను. నేనైతే ఇప్పుడైతే కంటెంట్ ఉందో లేదో తెలియదు. ఇందులో వినాయకులను అయితే తీస్తున్నాను. మీకైతే నచ్చుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా నాకైతే చాలా జోస్ వస్తుంది. ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలనిపిస్తుంది. అని మూడైతే కొంచెం అప్సెట్ అయితే అవుతుంది. ఎందుకంటే వీడియో ఎంత కష్టపడి ఒక 4-5 అవర్స్ వాళ్ళ నుంచి చేసినా కూడా ఎవరైతే చూడట్లేదు. ఎందుకంటే మనం వీడియో నచ్చట్లేనటువంటి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎడిటింగ్ అయితే సరిగా రాదు. న్యాచురల్గా అయితే తీసి పెట్టేస్తున్నాం. జస్ట్ ఎడిటింగ్ చేసి మీకైతే మొత్తం ఎఫెక్ట్స్ కూడా కావాలి కదా. మన వీడియో అయితే మెల్లమెల్ల వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో అయితే ఎంత బాగుందో. ఈ విగ్రహం నిమజ్జనం అయితే చేసి పెడతాను. నేను నిమజ్జనం అయితే వీడియో తీసి పెడతాను. చూడండి చాలా పెద్ద వినాయకుడు వచ్చాడు ఈరోజు ఇక్కడికి అయితే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే పెద్ద పెద్ద వినాయకులు అయితే వస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది మొత్తం నిమజ్జనం అయితే. ఈ వినాయకుడు అయితే మీకు నిమజ్జనం మొత్తం పెడతాను. మన వీడియో అయితే ఎవరికి వెళ్ళట్లేదు. చూద్దాం, నచ్చినప్పుడే మీకు వస్తుంది. ఎందుకంటే మీకు నచ్చాలి కదా, మనం షేర్ చేయాలి కదా. మీకు లైక్ చేసినా 10 మందికి వెళ్తాండి, ఒక లైక్ కూడా చేయట్లేదు ఎవరు. నేను నచ్చట్లేనట్టుంది. నచ్చే వరకు మనం చేయడమే మా పని. ఎందుకంటే యూట్యూబర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. చూడండి పెద్ద పెద్ద ట్రక్స్ అయితే వచ్చినాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంత పెద్ద వినాయకుడినైనా తీసుకెళ్ళి గంగమ్మ తల్లి దగ్గరికి అయితే చేర్చడానికి ఈ ట్రక్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఒడిలోకి అయితే ఎలాగైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, వస్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు వినాయకుడు అనేవాడు. ఈ వినాయక చవితికి అయితే ఎంతో మందికి ఆకలి తీరుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకుని అన్నదానాలు అయితే జరుగుతున్నాయి. అన్నదానాలకి వేల మంది సరిగా తిండి లేని వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బెగ్గర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా కడుపు నింపుతుంది. ఈ దేవుడు అనేవాడు ప్రతి సంవత్సరం వాళ్ళకి కడుపు నిండా పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడి రూపంలో దేవుడు ఇలా కిందకి వచ్చి ఫెస్టివల్ జరిపిస్తున్నాడు కాబట్టి ఇదైతే మొత్తం అయితే వాళ్ళకైతే కడుపు నిండుతుంది. ఈ దేవుడు ఇప్పుడు వినాయక చవితి పేరు చెప్పుకొని చాలామంది ఒక 9-10 రోజులు అయితే కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. చాలామంది ఫుడ్ అయితే ఉండదు వాళ్ళకి. చూడండి ఎంత పెద్ద వస్తున్నాయో. అంటే ఫుడ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి కడుపులో అయితే నింపుతున్నాడు ఈ దేవుడు వినాయకుడు. చూడండి మీకు నచ్చేదాకా అయితే వీడియోలు తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద క్రెయిన్లో చాలా పెద్ద పెద్ద క్రెయిన్లు అయితే వస్తున్నాయి. చూడండి పెద్ద క్రెయిన్లు అయితే ఉన్నాయి. చూడండి భారీ వినాయకుడు అయితే నిమజ్జనానికి అయితే తీస్తున్నారు. చాలా పెద్ద వినాయకుడు అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూడండి వినాయకుడిని అయితే తీస్తున్నారు. చాలా భారీ క్రెయిన్తో అయితే తీస్తున్నారు. ఆటోలోంచి తీసి అయితే మరి నిమజ్జనానికి అయితే చాలా మెల్లగా అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మొత్తంలో ఇది నాకైతే పెద్ద వినాయకుడు అయితే వచ్చాడు ఈరోజు. మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది వినాయకుడు అయితే. చూడండి బంగారు కిరీటము ఒక చేతిలో, ఇది అలా అయితే బంగారు కిరీటంతో అయితే వచ్చాడు. ముక్కు మీద ఒక డైమండ్ ఒక సింబల్ అయితే ఉంది. చూడండి చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. మెల్లగా అయితే నిమజ్జనం చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే నిమజ్జనం చేశారు.
మెల్లగా వెళ్తుంది చూడండి. క్రెయిన్ అయితే ఎలా మెల్లగా తీసుకెళ్తున్నారు. అలా మెల్లగా అయితే తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద వినాయకుడు వచ్చాడు. మీకైతే ఇంకా పెద్ద పెద్ద వినాయకులు వస్తారు. మీకైతే నిమజ్జనం చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా పెద్ద వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. మొత్తం అందరూ అయితే వాళ్ళందరూ యూట్యూబర్సే. అందులో ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్సే మ్యాక్సిమం. చూడండి ఎంతమంది కాంపిటీషన్ ఉందో. ఆ కాంపిటీషన్ని తట్టుకొని మంచి వీడియోలు తీయాలి. చాలా మెల్లగా అయితే నిమజ్జనం చేశారు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నిమజ్జనానికి అయితే వెళ్ళింది. నిమజ్జనం వినాయకుడు ములగట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ లోతు తక్కువ ఉందనుకుంటాను. చాలా కష్టం మీద అయితే ఏమో అయితే అటు ఇటు తిప్పి అయితే మాత్రం నిమజ్జనానికి అయితే చేస్తున్నారు. మొత్తం తిప్పుతున్నారు. చూడండి ఎంత పెద్ద భారీ వినాయకుడు. అసలు నేనైతే మునిగిపోద్ది అనుకున్నాను. అక్కడ లోతే లేదు ఫ్రెండ్స్. అక్కడైతే కొంచెం ఒక 5 అడుగులు ఎంతో ఉంది అంతే లోతు. ఈ వినాయకుడు చూశారు కదా ఫ్రెండ్స్, భారీ వినాయకుడు, పెద్ద వినాయకుడు వచ్చాడు. మీకైతే ఇంకా పెద్ద పెద్ద వినాయకుళ్ళు అయితే వస్తారు. చూడండి నిమజ్జనం అయితే చాలా ఇదిగా చేస్తున్నారు. చాలా అదైతే పెద్ద పెద్ద క్రెయిన్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద క్రెయిన్స్ అయితే ఉన్నాయి. అయితే చూసారా వినాయకుడు అయితే ములగట్లేదు. మెల్లగా అయితే దింపుతున్నారు కానీ అటు ఇటు తిప్పుతున్నారు. మొత్తానికైతే అదేదోలాగా నిమజ్జనం చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఈ ఉక్కులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఉక్కులు అయితే కూడా అంత తొందరగా రావు వినాయకుడి నుంచి. చాలా కష్టపడాలి. చాలా అయితే ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అదైతే చాలా బాగుంది. అయితే నిమజ్జనం అయితే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరైతే నాకైతే లైక్ చేయాలి. లైక్ చేస్తేనే మీకు వస్తాయి వీడియోస్. చూడండి పెద్ద వినాయకుడు అయితే అక్కడంతా మొత్తం పబ్లికే ఉన్నారు ఫ్రెండ్స్. ఆ పబ్లిక్ని అలా దూరం నుంచి అయితే తీసినాను. చూడండి అయితే మొత్తానికి ములుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అయితే చాలా బాగుంది. పెద్ద వినాయకుడు అయితే వచ్చాడు. ఇంకా పెద్ద వినాయకులు వస్తారని చాలా సేపు వెయిట్ చేశాను. అంటే వినాయకులు వచ్చినట్టు నేను తీసాను ఫ్రెండ్స్. చూడండి ఇలా లేపారు. అలా లేపుకుంటే తీసుకెళ్ళి మొత్తానికైతే అది ఇందాక నిమజ్జనం చేశారు చూసారా, ఇలా మెల్లగా లేపుకుంటే తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. మొత్తానికి తీసుకెళ్ళి అయితే నిమజ్జనం అయితే చేసేసిన తర్వాత వ్యూ అంటే చేయకముందు ఇది అది చేసేసిన తర్వాత అయితే మాత్రం అలా ఉంటుంది. చేయకముందు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మెల్లగా అయితే తీసుకెళ్తున్నారు. మొత్తానికి చాలా అద్భుతంగా అయితే తీసుకెళ్ళారు. చాలా బాగుంది. ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే వస్తారు, మీకు చూపిస్తాను. నేనైతే డైలీ వెళ్ళి ఈ నిమజ్జనం అయిపోయిన రోజులు మీకైతే వీడియోలు చూపిస్తాను. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకైతే నాకు కొంచెం మంచిగా ఉంటుంది. నాకు కొంచెం సపోర్టింగ్గా అంటే వీడియో తీయడానికి సపోర్టింగ్గా ఉన్నట్టుంటారు ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, పర్లేదులే. మంచి వీడియో వచ్చినప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ చూస్తే మీకు ఏమైనా నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇంకేం చేయలేము దాన్ని. మీకైతే చూడండి ఫ్రెండ్స్, చూసి అయితే చూడండి. మీకు నచ్చేంతవరకు వీడియోలు తీస్తూ ఉంటాము. వినాయకుని అయితే మొత్తానికైతే నిమజ్జనం ఇలా అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ చూశారు కదా, దీనికి ముందు వీడియో అయితే అలా ఉంది. ఇదైతే చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నిమజ్జనం అయితే మెల్లగా అయింది. మొత్తానికైతే నిమజ్జనం అయితే అయింది ఫ్రెండ్స్. ఇలా అయింది మొత్తానికి. చూడండి మెల్లగా అయితే దింపి అయితే నిమజ్జనం చేశారు ఫ్రెండ్స్. మొత్తం ఇందాకది 2 వీడియోలు అయితే తీసాను. దీనికి ముందు కూడా అలా చూపించాను, క్లారిటీ లేదని, మీకు ఇంకా క్లారిటీగా ఉండాలని ఇలా కూడా చూపించాను ఫ్రెండ్స్. మొత్తానికైతే నిమజ్జనం అయితే చేశారు. చూడండి మొత్తానికి పడేశారు వినాయకుడిని. అతి తిప్పి అయితే మొత్తానికి అయితే పడేస్తారు ఫ్రెండ్స్. అందులోనే పడేసేది నిమజ్జనం చేస్తారు. చూడండి అంటే పడేలా చేస్తారు, చేసి మీకు నిమజ్జనం చేస్తారు. నా వీడియో నచ్చేదాకా చూడండి. చూసి నచ్చిన తర్వాత లైక్ కొట్టండి.